చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ తెలంగాణలో ఎకరా అమ్మితే ఏపీలో 100 ఎకరాలు కొనుక్కోవచ్చన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. ముంబైలో అమ్మితే 1000 ఎకరాలు, న్యూయార్క్లో అమ్మితే 10,000 ఎకరాలు వస్తాయంటూనే ఎన్నికలు కాబట్టి రాజకీయాలు చేస్తున్నారని సజ్జల విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పినారు, గతంలో ఆంధ్రాలో ఎకరం అమ్మి తెలంగాణలో 5 ఎకరాలు 6 ఎకరాలు కొనుక్కుందాము, కానీ ఇప్పుడు తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రలో 50 ఎకరాలు కొనుక్కుంటారని చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. అంటే విషయం తారుమారైంది. మంచి నాయకత్వం ఉంటే, మంచి ప్రభుత్వం ఉంటే తెలంగాణ భూముల ధరలు ఎట్లా పెరిగినాయో మీకు తెలుసు. పటాన్ చెరువులో ఎకరం ధర ఎంత? 30 కోట్ల రూపాయలని చెప్తా ఉన్నారు. మరి 30 కోట్లతో నిజంగానే చంద్రబాబు నాయుడు అంటే 100 ఎకరాలు కొనుక్కోవచ్చు ఆంధ్రలో పోయి. ఆ పరిస్థితి వచ్చింది. అక్కడ ఎకరం అమ్మితే అంటే హైదరాబాద్లో అమ్మితే వస్తుంది, బాంబేలో అమ్మితే ఇంకా 1000 ఎకరాలు కూడా వస్తుంది. బాంబేలో అమ్మితే, న్యూయార్క్లో అమ్మితే బహుశా 10,000 ఎకరాలు రావచ్చు. దాంట్లో ఏం గర్వంగా చెప్పుకుందో నాకు అర్థం కావట్లేదు. సరే, రాజకీయము ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అట్లా మాట్లాడినచ్చు. కొంచెం అంత గట్టి పొజిషన్ నాకు సర్టిఫికేట్ ఇచ్చాను, నేను గర్వంగా చెప్తున్నాడేమో తెలియదు.